రేషన్ బియ్యం ఉంది కదా, కోటా బియ్యం. కోటా బియ్యము పిల్లల్ని కనటంలో కనెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారట. నేషనల్ యావరేజ్ అనేది 2.1 ఉంది. ఎస్సీ ఎస్టీలకి సంబంధించినటువంటి పిల్లల ఆల్రెడీ యావరేజ్ అనేది 2.5 వరకు ఉంది ఆల్రెడీ ఎస్సీ కాలనీలో. బీసీ కాలనీలో 2.1 వరకు ఉందండి. వాళ్ళు కూడా యావరేజ్ మీదకి ఎక్కువే ఉన్నారు. ఓసీ కమ్యూనిటీస్ లోనే 1.7 1.6 ఉంది. ఇప్పుడు యాక్చువల్గా పిల్లలు తక్కువగా కంటుంది ఓసీ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళే పిల్లలు కంటున్నారు. ఎస్సీలు ఇప్పటికే ఎక్కువగా యావరేజ్ కంటే ఎక్కువ కంటున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీలని మీరు ఎక్కువగా పిల్లల్ని కనండి అని చెప్పేసి మీరు ఎంకరేజ్ చేస్తే వాళ్ళు పేదరికంలో పడేటువంటి ప్రమాదం ఉంది అని చెప్పి నేను ఫస్ట్ వీడియో పెట్టాను మీద. ఎవరైతే ఎక్కువగా ఇన్కమ్ ట్యాక్స్ కడతారో వాళ్ళని కనమనండి. ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నారంటే అర్థం ఏంటంటే దే హ్యావ్ మనీ పవర్ అని అర్థం, దే హ్యావ్ ఫైనాన్షియల్లీ స్టేబుల్ అని అర్థం, ఫైనాన్షియల్లీ క్యాపబుల్ అని అర్థం. వాళ్ళ పిల్లల్ని కన్నా సరే వాళ్ళ పిల్లల్ని చదివించగలరు, భోజనం పెట్టగలరు, కనీసం వాళ్ళు మినిమం రిక్వైర్మెంట్స్ వాళ్ళు తీర్చగలరు. ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించి వాళ్ళని మీరు పిల్లల్ని కనమంటం అనేది అది అన్యాయం. అది ఎవరు రేషన్ బియ్యం తీసుకునేది? ఎస్సీ ఎస్టీ బీసీలుగా రేషన్ బియ్యం తీసుకుంటున్నారు. కోటా బియ్యం వైట్ కార్డు ఉంది ఎవరికి? ఎస్సీ ఎస్టీ బీసీలకే కదా. అంటే ఎస్సీ ఎస్టీ బీసీలకి ఆల్రెడీ ఇప్పటికే ఒక్కొక్కరు 2.5 కంటే ఎక్కువ పిల్లల్ని కానీ ఉంటే వాళ్ళ పేదలకు ఇచ్చేటువంటి బియ్యానికి మీరు కనెక్ట్ చేసి మీరు ఇంకా పిల్లల్ని కానీ అంటే వాళ్ళు ఇంకా పేదరికంలోకి వెళ్ళిపోతే చాలా ప్రమాదానికి దారి తీసేది. ఈయన ఎందుకు చేస్తున్నారో చంద్రబాబు నాయుడు గారు నాకైతే తెలియదు. ఓకే, రేషన్ కార్డుకి పెడితే గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళు పిల్లల్ని కంటారేమో ఎక్కువ మందిని, పేదరికంలో పడిపోతారు మా వాళ్ళు అని చెప్పేటువంటి ఒక కన్సర్న్తో చెప్తున్నాను అంతే. ముఖ్యమంత్రి గారు ఇంకొకసారి రీథింక్ చేయాలి దీని మీద. సరే, మీ మాట నిన్ను పిల్లల్ని కంటానికి ముందుకెళ్ళారు అనుకోండి, 3 ఆడపిల్లలు పుడితే పరిస్థితి ఏంటి? పిల్లలోనే సంపద అన్నారు. నేను ఆడపిల్లలను తక్కువ చేయట్లేదు, ఆడపిల్లల సంపద కాదు అని నేను తక్కువ చేయట్లేదు. ఇండియన్ సొసైటీలో ఆడపిల్లలకి కట్నాలు ఇవ్వాలి. అబ్బాయిలతో పోల్చుకుంటే అమ్మాయిలకి మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది, బట్టల కాస్ట్ ఎక్కువ ఉంటుంది. కంపారిటివ్లీ ఏ బాయ్, గర్ల్స్ విల్ స్పెండ్ మోర్ మెయింటెనెన్స్, ఫ్యాషన్, వాట్ ఎవర్ ఇట్ మే బి. అబ్బాయికి ఒక 1000 రూపాయల షర్ట్ ప్యాంట్ వచ్చేస్తే వాళ్ళకి 3,000 4,000 పెడితే తప్ప షర్ట్ ప్యాంట్ రాదు. ఓకే, పాపులేషన్ కంట్రోల్ కాదు, పాపులేషన్ మేనేజ్మెంట్ నా పాలసీ అని అన్నప్పుడు యూ కెన్ మేనేజ్ ద పాపులేషన్ కరెక్ట్, బట్ హౌ డు యూ మేనేజ్ జెండర్? పేద కుటుంబంలో అందరు ఆడపిల్లలు పుట్టుకుంటూ పోయారనుకోండి, 3 4, వాళ్ళ కట్నాలు ఎవరు? ప్రభుత్వం ఇస్తుందా? హీఈస్ ఆల్వేస్ సేయింగ్ దట్ పాపులేషన్ కంట్రోల్ ఈజ్ నాట్ మై పాలసీ, పాపులేషన్ మేనేజ్మెంట్ మై పాలసీ అని చెప్తా ఉన్నారు. crores of rupees అండ్ డెట్స్, లక్షల కోట్ల రూపాయలు అప్పులు పెంచుకుంటూ పోతున్నారు రాష్ట్రాన్ని. అండ్ యూ ఆర్ అనేబుల్ టు మేనేజ్ ది ఫైనాన్స్, అండ్ హౌ డు యూ మేనేజ్ పాపులేషన్?